వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి బర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం, ఇది రెడ్ సాయిల్ ల్యాండ్. ఇది స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్. ఇది ఇక్కడ మనకు చివరి వరకు ఏదైతే బౌండరీ లాగా కనిపిస్తుందో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 5 ఎకర్ వరకు మనకు సేలింగ్కి అయితే ఉండడం జరిగింది. మెయిన్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్లో మనకు వాటర్ సోర్స్ కూడా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే గౌరారం రాజీవ్ రహదారి అనేది 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది 28 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే మనకు శాకారం దగ్గరలో ఉన్నటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. రాబోతున్నటువంటి త్రిబులార్కి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 1.5 CR పర్ ఎకర్ వరకు అయితే రైతు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ ఏరియాలో మనకు సరౌండింగ్ ఏరియాలో మనకు ఫామ్ హౌస్లు అట్లాగే గెస్ట్ హౌస్లు అయితే నిర్మించడం అయితే జరుగుతుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ ద్వారా మీ ల్యాండ్కి సంబంధించినటువంటి మీ ప్రాపర్టీలను కనుక మీరు ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.